బ్రేకింగ్ న్యూస్ యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం రేపాయి. హైదరాబాద్ తరలిస్తుండగా భువనగిరి మండలం గూడూరు టోల్ గేట్ దగ్గర డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ డ్రగ్ ను హైదరాబాద్, ముంబై తరలిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ఫర్మేషన్ బేస్డ్ తోటి సుమారు 100 కిలోల సింథటిక్ డ్రగ్, దాని వర్త్ సుమారు 24 కోట్లు అంతకు మించి కూడా ఉండవచ్చు అని చెప్పేసి అంచనా. సో చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ తోటి, ఇన్ఫర్మేషన్ సోర్స్ తోటి ఈ ఆపరేషన్ని ఆల్మోస్ట్ ఒక వారం నుంచి నిఘా పెట్టి ఈ ఆపరేషన్లో రెడ్ హ్యాండెడ్గా ఈ ముఠాని పట్టుకోవడం జరిగింది. వివరాలకు వెళ్తే నిన్నటి రోజున మనకు మధ్యాహ్నం ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ జాయింట్ టీమ్కి రావడం జరిగింది రిగార్డింగ్ ఒక 100 కిలోల సింథటిక్ డ్రగ్ మెటాఫ్రేమ్, ఎపిడ్రోమ్, ఇవి రెండు కూడా వేరియంట్స్. ఈ సింథటిక్ డ్రగ్ని 100 కిలోల సింథటిక్ డ్రగ్ని ఒక ముంబై బేస్డ్ ఒక రిసీవర్కి అప్పచెప్తున్న ఇన్ఫర్మేషన్ తోటి మన వాళ్ళు చెకింగ్ పెట్టడం జరిగింది. సో మనకి ఇన్ఫర్మేషన్ చాలా పక్కగా వచ్చింది. అండ్ వాళ్ళు మన చెక్ పోస్ట్ని అవాయిడ్ చేయడానికి మన బీబీనగర్ టోల్ ప్లాజా కాకుండా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి కూడా డీ టూర్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ కూడా మన ఇంకో చెక్ పోస్ట్ ఉంది. సో 2 వర్ణ కార్లను మనము పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళని చెక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే సుమారు 100 కిలోల సింథటిక్ డ్రగ్ అందులో ఉండడం జరిగింది. అండ్ అందులో మనకి 3 పర్సన్స్ ఉన్నారు. అండ్ ఇమీడియట్గా వాళ్ళని ఎంక్వైరీ చేయడం, అండ్ ఎంక్వైరీ చేసిన డేటా తోటి మనకి ఈ డ్రగ్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లొకేషన్ మనకు తెలిసింది. ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న యూనిట్ మన యాదగిరిపల్లి పక్కన ఉన్న రామాజీపేటలో ఉన్న ఒక ఫ్యాక్టరీ, సిక్ ఫ్యాక్టరీ. అది ఆ ఫ్యాక్టరీ గత 3 నెలల క్రితమే దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయిపోయింది. అటువంటి ఒక అన్యూజ్డ్ ఫ్యాక్టరీలో వీళ్ళు ఒక ఎక్విప్మెంట్స్ తోటి ఏర్పాటు చేసుకొని చాలా పెద్ద ఎత్తున ఈ సింథటిక్ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో వివరాలకు వెళ్తే కృష్ణారెడ్డి అనే వ్యక్తి మన లోకల్ వ్యక్తిని, అతనికి ఇస్మాయిల్ అనే అతను వాడు పరిచయం అవుతాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో పాటుగా పరిచయం అవుతాడు. అండ్ వాళ్ళ మాటలో కలిసినప్పుడు ఈ ఇస్మాయిల్కి ముంబైలో చాలా రిసీవర్స్ తెలుసు అని చెప్పేసి ఈ డ్రగ్కి చాలా డిమాండ్ ఉంది, ఈ డ్రగ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాఫిట్ సంపాదించవచ్చు, చాలా హ్యూజ్ అమౌంట్ మనకు వస్తుందనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ కృష్ణారెడ్డి అతనికి పరిచయం ఉందని చెప్పేసి సత్యనారాయణ, భానుప్రసాద్ అండ్ ఎవరైతే ఈ సిక్ యూనిట్ ఉందో, ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో యాదాద్రి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. రేటిక గూడూరు టోల్ ప్లాజా వద్ద డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, మరి యాదాద్రిలో అయితే ఈ డ్రగ్స్ దందా అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది? అలాగే అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసినట్టు కూడా మనకి పోలీసులు అయితే చెప్తున్నారు. సుమారుగా ఎంత డ్రగ్స్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పూర్తి స్థాయిలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని చెప్పి ప్రభుత్వం అనేది అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టుకుంటూ పోతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళని ఉక్కుపాదంలో అంచివేస్తాము, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకుంటూ పోతున్న పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలము రామాజీపేట ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ నుండి, ఎన్ఓసి లేని ఫ్యాక్టరీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పూర్తి స్థాయిలో కాలుష్యమైన ఫ్యాక్టరీగా గుర్తింపు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీ నుండి ఈ యొక్క డ్రగ్స్ ను తయారు
తయారు చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. రామాజీపేట వద్ద యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీ అనేది డ్రగ్స్ తయారు చేస్తూ ఉండడం జరిగింది. సో ఈ డ్రగ్స్ అనేది గత కొంతకాలంగా కొనసాగుతున్న పరిస్థితి అని చెప్పేసి అనేక మార్లు కూడా ఊహాగానాలు చెలరేగిన పరిస్థితి ఉంది. కాకపోతే ఈ విషయానికి సంబంధించి మాత్రం పోలీసులు కూడా లైట్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో డ్రగ్స్ ఏ విధంగా తయారు చేస్తారు అనే విషయాన్ని కూడా చేయలేరు అన్న విషయంతో కూడా పోలీసులు ఉన్న పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి మాత్రము పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ తయారు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించేసి ఎప్పుడైతే ఈ యొక్క ఊహాగానాలు అనేవి నిజమని చెప్పి పోలీసులు గ్రహించారో దీనికి సంబంధించి ముఖ్యంగా రాచకొండ పోలీసులు అదేవిధంగా టీజీఎన్బి వాళ్ళు మొత్తం ఇద్దరు కూడా సంయుక్త ఆధ్వర్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన పరిస్థితి ఉండడం జరిగింది. నిఘా పెట్టిన తర్వాత ఈ యొక్క ఫ్యాక్టరీ నుండి నిన్న ఈ గూడూరు టోల్ ప్లాజా నుండి హైదరాబాద్ అదేవిధంగా ముంబై ప్రాంతానికి ఈ డ్రగ్స్ వెళ్తున్న విషయాన్ని వాళ్ళు గుర్తించిన పరిస్థితి ఉంది. అంటే పక్కా సమాచారం రావడంతో ఆ యొక్క గూడూరు టోల్ ప్లాజా వద్ద నిఘా ఏర్పాటు చేయగా అక్కడ దాదాపు 125 కిలోల సింథటిక్ డ్రగ్స్ ను వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 24 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పేసి కూడా రాచకొండ డీసీపీ అంటే ముఖ్యంగా భువనగిరి డీసీపీగా ఉన్నటువంటి రాజేష్ చంద్ర తెలియజేసిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించేసి ఇది మొత్తం కూడా వాసుదేవ్ చండి అని చెప్పేసి దీని యొక్క కంపెనీకి సంబంధించిన ఓనరు. ఈ కంపెనీ అనేది పూర్తిస్థాయిలో నష్టాల్లో నడుస్తున్న క్రమంలో పూర్తిస్థాయి నష్టాలు నడుస్తుంది. ఇదే సమయంలో అంటే పొల్యూషన్ కంట్రోల్ గురించి ఎన్ఓసి అనేది కాలేదు. సో మూసివేపట కంపెనీ ఈ మూసివేపట కంపెనీ నుండి డ్రగ్స్ తయారు చేయడం ఈజీ అని చెప్పేసి కూడా ఈ విధంగా డ్రగ్స్ సంబంధించిన కొంత ముఠా అనేది ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దానికి సంబంధించి కృష్ణారెడ్డి అనే వ్యక్తి దీనికి పూర్తి స్థాయిలో బాధ్యత అని చెప్పేసి కూడా రాజేష్ చెప్పిన పరిస్థితి. ఇతను కృష్ణారెడ్డికి ముంబైకి చెందినటువంటి ఫైజాన్ అహ్మద్ అనేవాడు ఇస్మాయిల్ అనేవాడు పరిచయం కావడం జరిగింది. సో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఈ ప్రాంతంలో తయారైనటువంటి యొక్క సింథటిక్ డ్రగ్ ని ఇక్కడి నుంచి బయటి ప్రాంతానికి పంపించినట్లయితే పెద్ద మొత్తంలో డబ్బు సొమ్ము చేసుకోవచ్చు అనే భావనకు రావడం జరిగింది. దీని కాబట్టి కంపెనీ ఓనర్ అయినటువంటి వాసుదేవాచారిని కూడా ఒప్పించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఒప్పందం కుదిరిన తర్వాత ఈ యొక్క ప్రాంతం నుండే ఈ యొక్క సింథటిక్ డ్రగ్స్ తయారు చేసేసి హైదరాబాద్ అదేవిధంగా ముంబై ప్రాంతానికి తరలించాలని చెప్పేసి కూడా వాళ్ళు భావించారు. దానిలో భాగంగా దాదాపు 125 కేజీల డ్రగ్స్ ని ఈ రోజు ముంబైకి తరలించే క్రమంలో గూడూరు టోల్ ప్లాజా వద్ద ఎందుకంటే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఊహాగానాలు తలెత్తాయో దీనికి సంబంధించి నిఘా వేసినటువంటి పోలీసులు కూడా దీన్ని గుర్తించారు. ఇది నిజమే అని చెప్పేసి గుర్తించిన తర్వాత దీనిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి డ్రగ్స్ తయారవుతుంది బయటకు వెళ్తుందని చెప్పేసి పక్కా ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు గూడూరు టోల్ ప్లాజా వద్ద కాపలా కాయగా దీనికి సంబంధించేసి 125 కేజీల సింథటిక్ డ్రగ్స్ మాత్రం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులు మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. కృష్ణారెడ్డిని అదేవిధంగా సునీల్ని ముంబైకి చెందిన ఫైజాన్ అహ్మద్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగతా వ్యక్తులు మాత్రం అంటే వాసుదేవాచారి కంపెనీ ఓనర్ అయినటువంటి వాసుదేవాచారి, బాలు ప్రసాద్, అదేవిధంగా సల్మాన్ షేక్, అదేవిధంగా కెమిస్ట్రీగా పనిచేస్తున్నటువంటి సత్యనారాయణ ఈ నలుగురు వ్యక్తులు మాత్రం పరారులో ఉన్నారని చెప్పేసి కూడా డీసీపీ రాజేష్ చంద్ర చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరి కేంద్రంగా కూడా డ్రగ్స్ మాఫియా అనేది చెలరేగిపోతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి భావిస్తున్న సమయంలో ఈ విధంగా మూసివేసిన కంపెనీ నుండి డ్రగ్స్ తయారు చేసేసి బయటికి పంపించాలని చెప్పేసి కూడా డ్రగ్స్ మాఫియా తయారై ఈ విధంగా చర్యలకు తెల్లబడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాము. దీని వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టేది లేదు. తప్పనిసరిగా త్వరలో వ్యక్తులు అనుభవం తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పటి నుండి అంటే ఎంతకాలం నుండి డ్రగ్స్ అనేది సప్లై అవుతున్న విషయాలు కూడా పూర్తి స్థాయిలో మేము కులంక్షంగా సూచిస్తామని చెప్పేసి కూడా డీసీపీ రాజేష్ చంద్ర చెప్పిన పరిస్థితి ఉంది. అఖిల రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.